తెలంగాణలోని శ్రీశైలం దగ్గరలో 8 మంది వర్కర్స్ తమ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా ఒక టన్నెల్ తవ్వుతూ 8 వర్కర్స్ లోపలనే స్టక్ అయ్యారు. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అంటే ఏంటి అండ్ దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్స్ గా ఎందుకంటారు? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్. దీన్ని 2007 లో వైఎస్ఆర్ గా స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం శ్రీశైలం నుంచి వాటర్ ని ట్రాన్స్ఫర్ చేసి నల్గొండ డిస్ట్రిక్ట్స్ కి ఇవ్వడం. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే పెద్ద పెద్ద టన్నెల్స్ తవ్వుతున్నారు. అండ్ ఈ ఏరియా మొత్తం నల్లమల ఫారెస్ట్ ఉండడం అండ్ అంతేకాకుండా హిల్లీ ఏరియాస్ వల్ల ఇక్కడ టన్నల్ డిగ్ చేయడం అనేది ఒక కాంప్లికేటెడ్ టాస్క్. దీని వల్లనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 18 years అవుతున్నప్పుడు కూడా ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇన్ఫాక్ట్ 2019 లో టన్నల్ డిగ్ చేస్తుండగా లోపలికి వాటర్ సీపినైంది అండ్ అంతేకాకుండా మట్టి బిడ్డలు ఊకే పడుతుండడంతో ఈ ప్రాజెక్ట్ ని ఫుల్ గా ఆపేశారు. కానీ జస్ట్ 10 days బ్యాకే జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు టెస్ట్ చేసి ఇక్కడ టన్నల్ డిగ్ చేయడం ఇప్పుడు సేఫ్ అని చెప్పారు. సో ఈ ప్రాజెక్ట్ ని రీస్టార్ట్ చేశారు. అండ్ February 22 రోజు ఒక టన్నల్ బోరింగ్ మిషన్ అంటే ఈ టన్నల్ దూడడానికి యూజ్ చేసే ఒక హెవీ మెషినరీతో పాటు చాలా మంది వర్కర్స్ లోపలికి వెళ్ళారని ఎందుకు అంటున్నా అంటే ఈ టన్నల్ లో భాగంగా సుమారు 14 kilometer స్ట్రెచ్ ని ఆల్రెడీ డిగ్ చేశారు. అండ్ ఆ రోజు మార్నింగ్ 10 o'clock టైంలో ఫుల్ గా సౌండ్స్ వస్తుండడంతో ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కి బ్యాక్ సైడ్ ఉన్న వర్కర్స్ బయటికి పరిగెత్తడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళు ఒక లోకోమోటివ్ ట్రైన్ పట్టుకుని బయటకు వచ్చేసారు. కానీ పైన మట్టి దిబ్బలు మొత్తం పడి ఈ టీబీఎన్ మిషన్ ఇరిగిపోవడం అండ్ అంతేకాకుండా రోడ్ మొత్తం బ్లాక్ అవ్వడంతో ఈ మిషన్ కి ఫ్రంట్ సైడ్ ఉన్న వర్కర్స్ మాత్రం లోపలనే స్ట్రక్ అయ్యారు. అండ్ ఇప్పుడు అక్కడ స్ట్రక్ అయిన 8 వర్కర్స్ ని బయటకు తీసుకోవడానికి ఆల్మోస్ట్ 300 ప్రొఫెషనల్స్ డేకి 3 షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు. విచ్ ఇంక్లూడ్స్ పీపుల్ ఫ్రమ్ ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, సింగరేణి కోల్ లిమిటెడ్ అండ్ లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నల్ రెస్క్యూలో పనిచేసిన స్పెషల్ ర్యాట్ మైనర్స్ కూడా పిలిపించారు. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ లో జరిగిన టన్నల్ రెస్క్యూ కంటే చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్. ఎందుకంటే ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నల్ లో పైనుంచి హోల్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ ఉన్న జాగ్రఫీ ప్రకారం అది కూడా పాసిబుల్ అవ్వదంట. అండ్ అంతేకాకుండా అక్కడ జస్ట్ డిస్టెన్స్ అనేది 400 meters ఉండే. కానీ ఇక్కడ టన్నల్ ఆల్రెడీ 14 kilometers లోపలికి ఉండడం అండ్ అంతేకాకుండా ఊకే వాటర్ లోపలికి వస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా కాంప్లికేట్ అయింది. ఇన్ఫాక్ట్ ఆ వర్కర్స్ లోపల స్ట్రక్ అయ్యి 100 hours అవుతున్నప్పుడు కూడా వాళ్ళ నుంచి మనకు ఏ కాంటాక్ట్ ఏర్పడలేదు. ఎట్ ద ఎండ్ ఈ వర్కర్స్ అందరూ సేఫ్ గా బయటికి రావాలని చెప్పి ఆ గాడ్ ని ప్రే చేద్దాం. ఎందుకంటే మన కోసం, మన ప్రాంత ప్రజల కోసం కొన్ని thousands of kilometers దూరం నుంచి వచ్చి ఈ వర్కర్స్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళ గురించి ప్రే చేయడం అనేది మనందరి బేసిక్ రెస్పాన్సిబిలిటీ.